నమస్తే అండి. దేవసేన కథలకు స్వాగతం. ఈరోజు కథ పాత తరం అత్తాకోడళ్ళకి, ఈ తరం అత్తాకోడళ్ళకి మధ్య ఉన్న తేడాని తెలుపుతూ అత్తగారికి అమెరికా నుంచి ఉత్తరం రాసింది కోడలు. అసలు విషయంలోకెళ్తే గౌరవనీయులైన అత్తయ్య గారికి నమస్కరించి రాయినది. మీరు ఆశ్రమంలో ఎలా ఉన్నారు? మిమ్మల్ని అక్కడ సరిగా చూసుకుంటున్నారా? ఇక్కడ నేను, మీ అబ్బాయి, మీ మనవడు, వాడి భార్య అందరూ కులాసాగానే ఉన్నాం. మీ మునిమనుడు కూడా చాలా చక్కగా ఆడుకుంటున్నాడు. అమెరికాకు వచ్చామే గాని మీ గురించే తలంపు. అసలు ఈ వయసులో మిమ్మల్ని అలా వదిలేసి వచ్చినందుకు పొరపాటు చేశామని నాకిప్పుడు బాగా అర్థమవుతుంది. నిజానికి నా సహాయం ఇప్పుడే మీకు చాలా అవసరం. ఇలాంటి సమయంలో మీకు దగ్గరగా లేకుండా నా శ్రాద్ధం చూసుకున్నందుకు నేనెంతగా మనస్తాపం పడుతున్నానో చెప్తే నమ్మరేమో. నాకు పెళ్ళైన వెంటనే మీ దగ్గరికి కోడలుగా వచ్చానే గాని చాలా కాలం నాకు మీరు విరోధులుగానే ఉన్నాం. అత్తగారిలా హుకుం జారీ చేసేవారని నేను, కోడలుగా నేను మీకు గౌరవం ఇవ్వటం లేదని మీరు, ఎవరికి వారు ఒకరినొకరిని అర్థం చేసుకోకుండా మాడు ముఖాలతోనే ఒకే ఇంట్లో గడిపేశాం. నా గురించి మీరు, మీ గురించి నేను ఇరుగు పొరుగు వారితో చెప్పుకుని మన ఇంటి పరువు మనమే బజారు కీడ్చుకున్నావేమో. మీ అత్తగారు నిన్ను ఇలా అంటున్నారని నాతో, మీ కోడలు ఇలా అంటుందని మీతో, ఉన్న వాటికి మరో 4 విషయాలు జోడించి చాడీలు చెప్పేసరికి మనలో మనకే తెలియని శత్రుత్వం పెరిగిపోయింది. మన మధ్య పొరుగువారి అందరికీ మంచి కాలక్షేపం అయ్యేది. ఎన్ని గొడవలు పడ్డా తెల్లవారితే మనం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోక తప్పేది కాదు. తర్వాత ఆలోచిస్తే తెలిసింది. పుట్టింట్లో ఎంతో సుకుమారంగా పెరిగి కోడలుగా మీ ఇంటికొచ్చాక ఆ కొత్త వాతావరణంతో నేను ఏదో తెలియని సంకుచిత భావంతో అలా ప్రవర్తించేదానిని. అసలే పెళ్ళైన కొత్త. నేను నిద్ర నుంచి లేవడం కొద్దిగా లేటయ్యేది. మీరేమో ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసేసుకునేవారు. నాకు పని చేద్దామన్నా ఏమీ ఉండేది కాదు. పైగా మీకు అతి శుభ్రం ఎక్కువ. నాకు వచ్చి రాని పనులు, వచ్చి రాని వంటలు, ఏ పని చేస్తే ఏమంటారో అనే భయం నాలో పేరుకుపోయింది. నేనేమీ చేయడం లేదనే కోపంతో మీరుండేవారు. మీరు పైకి చెప్పకపోయినా నా గురించి మీరెలా అనుకుంటున్నారో నాకు అర్థమైపోయేది. మీరెప్పుడు ఏ పనులు చేయమని పురమాయించడం లేదంటే అలా చెప్పి చేయించుకోవడం మీకిష్టం లేకనే. చేసేది ఏమైనా ఉంటే మీరు చెప్పకుండా నేను చక్కపెట్టాలని మీకుండేది. ఆడదంటే ఉదయాన్నే లేచి వాకిట్లో ముగ్గు పెట్టాలనుకునే సాంప్రదాయపు చాదస్తంలో మీరుండేవారు. రాను రాను ఒకరికొకరు పనుల్లో సాయం చేసుకుంటూ ఇల్లు చక్కపెట్టుకోవడం అలవాటు పడేసరికి పిల్లవాడు కాస్త పెళ్ళీడుకు ఎదిగిపోయాడు. మీ వృద్ధాప్యంలోకి మేము నడి వయసులోకి వచ్చేశాం. నాకొచ్చిన అనుభవంలో నా కొడుక్కి పెళ్లి చేస్తే నా కోడలు దృష్టిలో నేను అత్తగారిలా కాకుండా ఒక అమ్మగా మిగిలిపోవాలనిపించింది. అనుకున్నట్టుగానే మీ మనవడికి పెళ్లి చేశాను. కొడుకు కోడలు అమెరికా వెళ్ళిపోయారు. నా గురించి కొడుకుకి గాని, కోడల గురించి నాకు గాని తెలిసే ఆస్కారం కూడా కనిపించలేదు. ఈలోపు మీరు జారి కింద పడి కాలు విరగ్గొట్టుకోవడంతో మీ సేవలకు నేను అంకితం అయిపోయానన్న కృంగుబాటుతో అక్కడ పుట్టిన నా మనుడని చూడ్డానికి అమెరికా వెళ్ళలేకపోతున్నామనే నిరాశ ఎక్కువైపోయింది. మీకు ఈయన ఒక్కడే కొడుకు అవడంతో మిమ్మల్ని చూసే దిక్కు ఎవరూ లేక మాకు మరో మార్గం కనిపించక మా కోరిక తీర్చుకోవడానికి మిమ్మల్ని వృద్ధాశ్రమంలో పెట్టేసి మరీ అమెరికా వచ్చేశాం. మా వీసా గడువు 6 నెలలు ఉన్నా 3 నెలలకే ఎప్పుడెప్పుడు ఇండియా వచ్చేద్దామా అనిపిస్తుంది. ఇక్కడ అన్ని హంగులు ఉన్నాయి. బయట తిరుగుతున్నంతసేపు కొత్త లోకంలోకి అడుగు పెడుతున్నట్టే ఉంటుంది. మళ్ళీ ఇంట్లోకి అడుగుపెడితే జైలు జీవితమే. కొడుకు కోడలు ఆఫీసులకు వెళ్ళిపోతూ మనవడిని కూడా ప్లే స్కూల్లో దింపేస్తారు. ఆ సమయమంతా ఇంట్లో పని చేసుకుంటూ వాళ్ళు తిరిగి వచ్చేసరికి అన్నీ సమకూర్చిపెట్టడం అయిపోయింది. శని ఆదివారాలు కాస్త పార్టీలు షికార్లు అని తిరుగుతారు. బయటికి వెళ్ళాలనిపించి ఎక్కడికైనా తీసుకువెళ్ళమని కొడుకుని కోడల్ని అడుగుదామని ఉన్నా అభిమానం అడ్డొస్తుంది. అదీకాక ఇండియాలో పిల్లలకు మనం పెట్టే తిండిలాగా ఇక్కడ పిల్లలకు పెడుతుంటే కోడలికి నచ్చడం లేదు. పిల్లవాడిని ముద్దు చేసే విషయంలో కూడా కొన్ని రూల్స్ పెడుతుంది.
వాటన్నిటికీ తల ఆడిస్తూ ఉండాలి. ఏదైనా పొరపాటు వస్తే లేనిపోని భేదాభిప్రాయాలు మా అత్తాకోడళ్ళ మధ్య చోటు చేసుకుంటాయేమోనని భయమేస్తుంది. ఈ మాత్రం దానికి ఇక్కడికొచ్చి వీళ్ళకి సేవలు చేసే కంటే అనారోగ్యంతో మంచం మీదున్న మీలాంటి వాళ్లకు సేవ చేసుకోవడంలోనే ఎంతో తృప్తి కనిపిస్తుందేమో. మాకేమాత్రం కనికరం లేకుండా అస్వస్థతో ఉన్న మిమ్మల్ని అలా వృద్ధాశ్రమంలో వదిలేసి రావడం మేము చేసిన క్షమించరాని నేరమే. మన తరం అత్తాకోడళ్ళలో ఎన్ని మనస్పర్ధలొచ్చినా కోడలికి అత్తగారంటే భయం భక్తులు ఉండేవి. ఈ తరం కోడళ్ళు అత్తలతో కలిసి ఉండకపోయినా కనీస గౌరవం కాదు కదా. కొద్ది రోజులు కలిసి ఉన్న మనస్పర్ధలు మొలకెత్తడానికి చిన్న మాటలు చాలనిపిస్తుంది. ఎన్ని తరాలు మారినా ఎంతగా తల్లి కూతుళ్ళగా కలిసిపోయి ఉందామనుకున్నా అత్త అమ్మ కాదు, కోడలు కూతురు కాదు. అత్తయ్య, త్వరలోనే మీకోసం ఇండియా వచ్చేస్తున్నాం. మిమ్మల్ని వృద్ధాశ్రమంలో పెట్టేసి వచ్చినందుకు నన్ను, మీ అబ్బాయిని క్షమించరు? ఇట్లు మీ కోడలు.